హాయ్ హలో, దిస్ ఈజ్ దిలీప్ కోనా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటిగ్రిటీ అలాగే రెప్యుటేషన్. లైఫ్లో మనం ముందుకెళ్ళాలన్నా, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఈ ఇంటిగ్రిటీ రెప్యుటేషన్ అనేది చాలా ఆధారపడి ఉంటుంది. అది ఏమంటారంటే మనం చాలా పెద్ద ఎత్తు లెవెల్లో సక్సెస్ కోరుకుంటాం, మనం చాలా పెద్ద కళల్ని కంటూ ఉంటాం. సో ఆ కళల్ని కంటూనే ఉండడం కాకుండా దానికి తగ్గట్టుగా మనం చేస్తున్న ఏదైతే మనం మాట్లాడే మాట తీరు, మనం నడిచే బాట, ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండగలం. అది ఏమంటారా? అదేంటంటే ఈరోజు మనం చాలా దగ్గరలో చాలా ప్రామిస్ చేస్తుంటాం, చాలా మాట్లాడుతుంటాం. మనం ఈరోజు బిజినెస్లో ఆన్ స్క్రీన్లో ఒకలా మాట్లాడతాం, ఏదైతే ఆన్ స్క్రీన్లో మాట్లాడిన మాటల్ని ఆఫ్ స్క్రీన్లో మనం ఏం చేస్తున్నామో వర్క్ ప్రోగ్రెస్ అనేది పీపుల్ అనేది చూడట్లేదు కదా. మనం ఏం మాట్లాడినా సరే మనం అంతగా పట్టించుకోరు కదా అని అంటారు. బట్ మనం మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని ఫాలో అయినట్టు ఉండాలి తప్ప వాళ్ళు మనల్ని మ్యాచ్ చేసేటట్టు, రికార్డింగ్ చేసేటట్టు ఉండేటట్లుంటే మనం 100% మన పైన ఇంటిగ్రిటీ లేదనుకుంటే రెప్యుటేషన్ అనేది పోతుందని. ఆ ఇంటిగ్రిటీ రెప్యుటేషన్ ఎప్పుడైతే పోతుందో 100% మనం బిజినెస్ని ముందుకు అనేది తీసుకువెళ్ళలేము. ఆ ఇంటిగ్రిటీ రెప్యుటేషన్ అనేది చాలా కాపాడుకోగలిగితేనే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సక్సెస్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ ఇంటిగ్రిటీ అండ్ రెప్యుటేషన్. ఇంటిగ్రిటీ రెప్యుటేషన్ ఎలా ఉండాలంటే మనం ఏవైతే లీడర్స్కి ఏవైతే స్పెసిఫిక్ అపాయింట్మెంట్స్ ఇస్తామో లేదంటే స్పెసిఫిక్ మీటింగ్స్ ఇస్తామో, ఆ మీటింగ్స్ అనేది ఎప్పుడు కూడా వన్స్ షెడ్యూల్ డిసైడ్ అయితే ఆ షెడ్యూల్ అనేది ఎప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూసుకోకూడదు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే మన పైన ఉన్న ఇంటిగ్రిటీ రెప్యుటేషన్ అనేది ఆటోమేటిక్గా కోల్పోతాం. అలాగే మనం ఏదైతే టీంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ని చాలా హానర్గా మనం మాట్లాడే మాటలు చాలా గ్రేట్గా, చాలా ఖచ్చితంగా, నిజాయితీగా ఉండేటట్టు మాట్లాడగలగాలి. ఎందుకంటే మన మాటలను ఎప్పుడు కూడా వాళ్ళు రికార్డ్ చేసేటట్టు ఉండకూడదు, వాళ్ళు మనల్ని ఫాలో అయ్యేటట్టుగా, మన మాట వినేటట్టుగా ఉండేటట్టు ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇంటిగ్రిటీ, ఎప్పుడైతే ఈ రెప్యుటేషన్ ఫాలో అవుతామో 100% మనం ముందుకు వెళ్ళడానికి మనకి చాలా మనం ఏదైతే సృష్టించాలనుకుంటున్నామో, ఏదైతే మనం ఇండస్ట్రీలో ఒక అవకాశాన్ని కావాలనుకుంటున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరుకున్నవన్నీ మనకి చాలా వేరంగా, చాలా ఫాస్ట్గా అనేది మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ దిలీప్ కోనా ఛానల్.